నిర్భయ వాస్తవ కథ క్రూరమైన ఢిల్లీ క్రైమ్ 2012 ఢిల్లీ సామూహిక అత్యాచారం మరియు హత్య సాధారణంగా నిర్భయ కేసుగా పిలువబడుతోంది. ఇది దక్షిణ ఢిల్లీలోని మున్నీర్ ఆర్క్లో డిసెంబర్ 16న 2012న జరిగిన అత్యాచారం మరియు ప్రాణాంతక దాడికి 22 ఏళ్ల ఫిజియోథెరపీ ఇంటర్ అయిన జ్యోతి సింగ్ తన మగ స్నేహితుడు అవనీంద్ర ప్రతాప్ పాండేతో కలిసి ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సులో కొట్టబడి సామూహిక అత్యాచారం చేయబడి హింసించబడినప్పుడు ఈ సంఘటన జరిగింది. బస్సులో డ్రైవర్తో సహా మరో 6గురు ఉన్నారు. వారందరూ ఆ మహిళపై అత్యాచారం చేసి ఆమె స్నేహితుడిని కొట్టారు. ఆమెను చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రికి తరలించారు. మరియు ప్రజల ఆగ్రహం పెరగడంతో ప్రభుత్వం ఆమెకు దాడి జరిగిన 11 రోజుల తర్వాత సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఆమె 2 రోజుల తర్వాత గాయాలతో మరణించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా విస్తృతంగా ప్రచారం పొందింది మరియు భారతదేశం మరియు విదేశాలలో విస్తృతంగా ఖండించబడింది. తర్వాత న్యూఢిల్లీలో మహిళలకు తగిన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు జరిగాయి. అక్కడ వేలాది మంది నిరసనకారులు భద్రతా దళాలతో ఘర్షణ పడ్డారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇలాంటి నిరసనలు జరిగాయి. భారతీయ చట్టం అత్యాచార బాధితురాలి పేరును పత్రికలు ప్రచురించడానికి అనుమతించనందుకు బాధితురాలిని నిర్భయ అని పిలుస్తారు. అంటే నిర్భయ మరియు ఆమె పోరాటం మరియు మరణం ప్రపంచవ్యాప్తంగా అత్యాచారానికి వ్యతిరేకంగా మహిళల ప్రతిఘటనకు చిహ్నంగా మారింది. నిందితులందరినీ అరెస్ట్ చేసి లైంగిక దాడి మరియు హత్య అభియోగాలు మోపారు. నిందితుల్లో ఒకడైన రామ్ సింగ్ 11 మార్చి 2013న ఆత్మహత్యకు పాల్పడి పోలీసుల కస్టడీలో మరణించాడు. కొన్ని ప్రచురించబడిన నివేదికలు మరియు పోలీసుల ప్రకారం రామ్ సింగ్ ఉరి వేసుకున్నాడు, కానీ డిఫెన్స్ న్యాయవాదులు మరియు అతని కుటుంబం అతను హత్యకు గురయ్యాడని ఆరోపించారు. మిగిలిన నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగింది. ప్రాసిక్యూషన్ జూలై 8, 2013న తన సాక్ష్యాలను సమర్పించడం ముగిసింది. 2013 సెప్టెంబర్ 10న 4 వయోజన నిందితులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్ మరియు ముఖేష్ సింగ్ రామ్ సింగ్ సోదరుడు అత్యాచారం మరియు హత్యా నేరాల్లో దోషులుగా నిర్ధారించబడ్డారు మరియు 3 రోజుల తర్వాత మరణశిక్ష విధించబడింది. 2014 మార్చి 13న మరణశిక్ష కేసు మరియు విచారణ అప్పీళ్లలో ఢిల్లీ హైకోర్టు దోషి తీర్పు మరియు మరణశిక్షలను సమర్థించింది. 2019 డిసెంబర్ 18న భారత సుప్రీంకోర్టు దాడికి పాల్పడిన నిందితులు తుది అప్పీళ్లను తిరస్కరించింది. 4 వయోజన దోషులను 2020 మార్చి 20న ఉరితీశారు. బాల నేరస్తుడైన మొహమ్మద్ అఫ్రోజ్ అత్యాచారం మరియు హత్య కేసుల్లో దోషిగా నిర్ధారించబడ్డాడు మరియు జువైనైల్ జస్టిస్ చట్టం ప్రకారం సంస్కరణ కేంద్రంలో 3 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.